పచ్చి అరటికాయతో ఫ్రై చేయాలంటే ఇలా చేయాలండి. ముందుగా మనం మిక్సీ జార్లోకి ఎండుమిరపకాయలు, ఎండు కొబ్బరి, తినే శనగలు, వెల్లుల్లిపాయలు, సాల్ట్ ఇవన్నీ వేసి ఇలా మెత్తగా పొడి కొట్టుకోవాలి. ఈ పొడిని పక్కన పెట్టేసి ఇప్పుడు పచ్చి అరటికాయలను తీసుకునేసి శుభ్రంగా కడిగి ఆ తర్వాత మీద ఉన్న తొక్క మొత్తం ఈ టైప్లో తీసేసుకోవాలి. ఆ తొక్క కూడా మీద ఉన్న గ్రీన్ మాత్రమే అలా గీకేసుకుంటే సరిపోతుంది. ఈ వైట్తో సహా గీకే అవసరమైతే లేదు. ఇప్పుడు ఆ గ్రీన్ మొత్తం తీసేసిన తర్వాత ఇలా చిన్నగా సన్నగా ఈ ముక్కలన్నీ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన ముక్కలు తీసేసి ఒక బౌల్లో అయితే వేసేసుకొని దాంట్లో కాస్త నీళ్లు పోసి సాల్ట్ వేసి చిటికెడు పసుపు కూడా వేసుకునేసి ఇలా కలిపి మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి వీటిని ఇలా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన దాటిని తీసి ఒక ప్లేట్లు అయితే వేసేసుకుని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసి తాలింపు గింజలు వేసి ఎండు మిరపకాయలు కూడా వేసుకునేసి ఇలా వేగాక ఇప్పుడు ఉడకబెట్టిన ఈ దబ్బలు వేసి ఇలా బాగా ఫ్రై చేసి కరివేపాకు వేసుకునేసి ఇలా బాగా కలిపి గ్రైండ్ చేసిన పొడి చల్లుకొని కలుపుకొని తింటే సూపర్.